ఇళ్లలో జరుగుతాయి కానీ ఈ ఆఫీసుల్లో ఆహ్, ఫైల్స్ ఏరి కోరి తగలబెడుతున్న పరిస్థితి, లేదా ఆఫీసు నుంచి ఫైల్ ఎత్తుకొచ్చి బయట తగలబెట్టడం, లేకపోతే పారేయడం లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఆహ్, వాళ్ళు తప్పించుకోవడం కోసం సాక్ష్యాలను చెరిపేస్తున్నారా? అనేది చాలా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు ఎక్కిస్తోంది? ఇంతవరకు ఎందుకు ఈ కేసుల విషయంలో కానీ వీటి విషయంలో కానీ ఎందుకని ఇది చేయలేదు అనే దాని మీద ఒక ఇది ఉన్నది. సో ఇక్కడ విషయము మనం ఆలోచిస్తే ఎన్నికల ముందు పలు సందర్భాల్లో ఈ డిబేట్లో నేను కూడా చెప్పాను. దాదాపు ఏపీ వ్యాప్తంగా 1,00,000 ఎకరాలు అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఏదో ఒక దీంట్లోకి మార్చేసుకుని కబ్జా చేసే స్వాహా చేసే ప్రయత్నం జరుగుతుందని 1,00,000 ఎకరాలు. అది చేస్తున్నది ఎవరో ఏంటో కూడా తెలుసు. ఆ 3-4 పై స్థాయి నాయకులు ఆ కోటరీ ఉంది, వాళ్ళ ప్రకారం నడుస్తుంది అని అప్పుడు చెప్పుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తుంది. చాలా చోట్ల ఆ స్కామ్ తాలూకు ఆనవాళ్ళు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మదనపల్లిలో జరిగిన ఈ ఫైల్స్ తగలబడిన ఘటనలో అవి తగలబడడం కాదు, తగలబెట్టారు అని కేసు ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎవరు తగలబెట్టారు, అందులో ఉన్న ఫైల్స్ ఏంటి, ఎందుకు ఈ రకమైన ఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ప్రభుత్వం అనుకున్న రీతిలో స్పందించడం లేదు అనేది చర్చిద్దాం. మనతో చర్చలో టీడీపీ నేత విద్యాసాగర్ గారు, అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు, సిపిఎం నాయకులు కందర మురళి గారు మనతో